ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఇక్కడ ఉంటుందా అని సిట్కు మరి ఎందుకు ధైర్యం లేదంటే ఆ లీకుల మీద ఎందుకు ధైర్యపడతా ఉన్నారు? గాంధీ భవన్ ఎందుకు ప్రాసిక్యూషన్ సెంటర్ అవుతుంది? మీడియా ఛానల్ ఎందుకు ట్రయల్ హౌసెస్ అవుతాయి? ట్రయల్ కోర్ట్స్ ఎందుకు మీడియా ఛానళ్ళు అవుతాయి? గాంధీ భవన్ ఎందుకు ప్రాసిక్యూషన్ కోర్ట్ అవుతుంది? సోషల్ మీడియా ఎందుకు లీగల్ ట్రయల్స్ చేస్తుంది? సిట్ ఎందుకు మూతికి తాళం వేసుకొని బండి సంజయ్ లాంటి వాళ్ళతో మాట్లాడిపిస్తుంది? నేను అడుగుతున్న బండి సంజయ్ లాంటి వాళ్ళతో ఎందుకు మాట్లాడిస్తున్నారు? ఒక బండి సంజయ్ మాట్లాడతలేడు, మీడియా ఛానళ్ళు మాట్లాడుతున్నాయి, గాంధీ భవన్లో కూర్చున్నటువంటి ఒక స్పోక్స్ పర్సన్స్ మాట్లాడుతున్నారు, చర్చలకు వచ్చిన వాళ్ళు మాట్లాడుతున్నారు. పని కట్టుకొని బట్టగాల్చి మీద వేస్తున్నట్టుగా కనబడతలేదా? నేను ఒక వీడియో చూపెడతా చివరిగా ప్రెస్ మీట్ క్లోజ్ చేసే ముందు. ఇంత జరుగుతుంటే కూడా కేసీఆర్ గారు ఒకటే మాట చెప్పిండ్రు, వీఆర్ డెమోక్రాట్స్, మనము రాజ్యాంగం మీద గౌరవం ఉన్నటువంటి వాళ్ళు, ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉన్నటువంటి వాళ్ళం. వాడు ఎన్ని కేసులన్నా పెట్టుకోనియండి, ఎన్ని చిల్లర డ్రామాలన్నా ఆడినియండి, లెటస్ కోఆపరేట్ అని చెప్పని ఆ పెద్ద మనిషి 72 సంవత్సరాల వయసులో ఒక దొంగ కమిషన్, గోస్ట్ కమిషన్ అని చెప్పని కమిషన్ వేస్తే కూడా వచ్చిండు, నిలబడ్డాడు, రిపోర్ట్ ఇచ్చిండు. దాంట్లో ఏం లేకపోతే తప్పించుకోవడానికి మళ్ళీ సిబిఐ అని చెప్పని దాటవేత ధోరణికి ఎట్లా పాల్పడ్డో చూసినాం. అదే ధోరణి నిన్న హరీష్ రావు గారికి నోటీస్ ఇచ్చినా, ఇవాళ కేటీఆర్ గారికి ఇచ్చిన బాధ్యత కలిగిన ఒక లా అబైడింగ్ సిటిజన్స్ లెక్క పోయిండ్రు, కూర్చొని ఉన్నారు. వినండి రేవంత్ రెడ్డి ముచ్చట ఒకసారి వినండి. ఎక్కడ పోయిందిరా అది? బ్లూటూత్ ఆఫ్ చేయి. కాన్స్టిట్యూషనల్ కాన్షియన్స్ అని ఒకటి ఉంటుంది కదా, కనీసం మొరాలిటీ ఏమి లేవు రేవంత్ రెడ్డికి. ఎంత చిల్లరగా వ్యవస్థలను విచ్ఛిన్నం చేసిండ్రు. గత ప్రభుత్వం కొంత ధర్మబద్ధంగా ఉన్నది కాబట్టి నడిచిపోయింది రేవంత్ రెడ్డిది. నమస్కారం. టెక్నాలజీ ప్రాబ్లం ఉంది. మీరు చాలా సందర్భాల్లో చూసి ఉంటారు, రేవంత్ రెడ్డి గారి దగ్గరికి పోలీసులు వచ్చి నోటీసులు ఇవ్వడానికో, లేదు సినిమా డ్రామాలు చేసే విధంగా రోడ్ల మీద నేను అడమైన విన్యాసాలు చేస్తా అంటే హౌస్ అరెస్టులు చేయటమో ఏదో చేయటానికి వస్తే రౌడీ లెక్క బయటకు వచ్చి ఎవడా వాడు నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చింది, నాకు నోటీసులు ఇవ్వడానికి వచ్చింది, ముడ్డి మీద దంతా అని పోలీసు వాడిని అన్నాడు. ముడ్డి మీద దంతా అన్నందుకే కేసు పెట్టి లోపలేయచ్చు వాస్తవం చెప్పాలంటే. అట్లేం చేయాల. ఆ బిహేవియర్ అట్లా ఉంటే లా అబైడింగ్ సిటిజన్స్గా హరీష్ రావు గారు, కేటీఆర్ గారు కానీ, కేసీఆర్ గారు కానీ నోటీస్ వస్తే నోటీసును గౌరవించి, పోలీసులను గౌరవించి, వాళ్ళు ఎదురుగా 7 గంటలు కాదు 70 గంటలైనా కూర్చోవడానికి మేము సిద్ధమని చెప్పని ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా చట్టాన్ని గౌరవిస్తూ, పోలీసులను గౌరవిస్తూ మీ ఎదురుగా కూర్చొని మాట్లాడుతున్నటువంటి ఒక వైనాన్ని పోలీసులు దయచేసి అర్థం చేసుకోండి. డోంట్ బి పప్పెట్స్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ రేవంత్ రెడ్డి.